ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కున గడపాల్సి వస్తుందని ఇజ్రాయిల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. బాంబులు ఎటు నుంచి వచ్చి ఎవరిపైన పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణాలను తీస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గడుపుతున్నామని నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, తమను స్వదేశానికి తీసుకొని రావాలని, కూలోనాలో చేసుకొని తమ కుటుంబ సభ్యులతో గడుపుతామని అంటున్న గల్ఫ్ బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ కూడా యుద్ధం కొనసాగుతుంది. దీంతో కూడా అక్కడ ఉన్న భారతీయులు, రెండు దేశాలకు సంబంధించిన భారతీయులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనకు అక్కడ ఇజ్రాయెల్ సంబంధించిన కూడా అక్కడ నిజామాబాద్ జిల్లా చెందిన వాసులు అక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. హలో అన్న, ఎలా ఉందని పరిస్థితి అక్కడ? మీరు ఏ దేశంలో ఎప్పుడు వెళ్ళారు? ఎలా ఉంది పరిస్థితి? ఎన్ని సంవత్సరాలు అయిపోయి వెళ్ళి? 10 సంవత్సరాలు. అవునా? అంటే ఇప్పుడు బాంబులు కూడా యుద్ధం కొనసాగుతుంది కదా, మీ ఏరియాలో ఎలా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి? బాగుంది. ఇప్పటికైతే మొన్న 1వ తారీఖున ఫుల్ ఉండే కానీ నిన్న కూడా తక్కువ, ఎవరికింత డైలీకి కొంచెం తక్కువ అవుతుంది. నిన్న నైట్ ఏం చెప్పలేదు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏమైనా బాంబులు కింద పడుతున్నాయా? ఇక్కడ మేము 3 కిలోమీటర్లు ఉంటాం. ఇట్లా ఎయిర్పోర్ట్ 3 కిలోమీటర్లు ఉంటాం. ఓకే. ఇక్కడ పడ్డాయి, ఆడొకటి పడ్డది ఇట్లా 7. అంటే బాంబులు ఏమైనా బాంబులు పడేట ఏమైనా సైరన్ ఇట్లా ఏమైనా ఇస్తున్నారా? సైరన్ ఇక్కడ ఇనొస్తుంది. ఎయిర్పోర్ట్ మాకు దగ్గర ఉంటది. సైరన్ ఇచ్చినా గానీ ఇక్కడ బంకలు ఏముండవు మాకు. ఏదో ఇళ్ళలోనే లోపల రూమ్లలోనే ఉండడు అంతే. ఇక్కడ బంకర్ అన్న ఏముండవు. అధికారులు ఏమంటారు మరి అక్కడ? అధికారులు కానీ అంటే ఇంటికి వెళ్తామని చెప్పారు. ఇక ఇప్పటికే ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్, ఇప్పుడు ఇంటికి రావాలనుకున్నా ఎయిర్పోర్ట్ లేదు అన్న. పని ఏమైనా చేస్తున్నారు అక్కడ? మనకు మొత్తం బంద్ అయిందా? పని అంటే కొన్ని కంపెనీలు బంద్ అయినాయి, కొన్ని సగం ఇట్లా నడుస్తుంది. దాంట్లో కొంచెం అంతా ఒక 2-3 గంటలు నడిచి తర్వాత బంద్ చేస్తారు. ఇక ఇంటికి కాల్ చేస్తారు. ఇంటి వాళ్ళు ఏమంటున్నారు మీ ఇంటికి? ఇక వాళ్ళు ఏమంటారు, ఫోన్ చేసి వాళ్ళు కూడా టెన్షన్ తీసుకుంటారు కదా, జాగ్రత్త ఉండరు ఎట్లా ఏం కథ అని. వాళ్ళు కూడా టెన్షన్ ఉంటారు కదా. ఇక మన దేశం కాదు కదా, ఎటు పోయి ఉందామన్నా కానీ. ఇప్పుడు ఇండియాకు అక్కడికి వెళ్ళి ఇరాక్ ఫ్లైట్లు ఏమైనా నడుస్తున్నాయా లేకపోతే బంద్ అయినాయా? మొత్తం బంద్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బంద్ చేశారు. మొత్తం బంద్ ఉన్నదా? ఓకే. మొత్తం బంద్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఓకేనా. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నాడు పూర్తిగా తన ఉన్న ప్రాంతం 4-3 కిలోమీటర్ల దూరంలోనే బాంబులు పడుతున్నాయని చెప్పి తాము కూడా భయాందోళన కూడా బతుకుతున్నామని చెప్తున్నారు. అయితే మరోపు నిజామాబాద్ జిల్లా చెందిన వాసి ఉన్నారు. అయితే చెప్పండి అన్న, మీరు మోహన్ చెప్పండి, మీరు అంటే ఎక్కడ ఏ దేశంకి వెళ్ళాలనుకుంటారు? ఎలా ఉంది పరిస్థితి? నేను ఫస్ట్ ఇరాక్ వెళ్ళి వచ్చిన. అయితే అది కాంట్రాక్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు, కాంట్రాక్ట్ అయింది, అయితే మళ్ళీ రావచ్చు అని చెప్పి ఆఫర్ లెటర్ పంపించేసారు. ఇక వెళ్దామనోడికి ఇది ఈ బాంబుల సప్పుడు వినోడికి అయిపోయినా అన్నట్టు. అక్కడికి మన ఫోన్లు వస్తున్నాయి మరి రమ్మని. ఎలా ఉంది పరిస్థితి? ఇది ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయాక రండి నేను రప్పిస్తా అని చెప్పేసి డబ్బులు ఏమైనా కట్టారా? డబ్బులు 1.5 దాకా కట్టిన. 2. ఎలా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళు, మీ వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ, మీ వాళ్ళు కూడా ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు కదా, బంధువులు కానీ, ఎలా ఉందంటే పరిస్థితి అక్కడ? వాళ్ళు ఇప్పుడు బంకల్లోనే ఉంటారు, పనులకు పోతలేరు, ఏం లేదు. తిండి ఫుడ్ కూడా వాళ్ళ కంపెనీ తెచ్చిస్తారట, బంకల్లోనే ఉంటారట, సేఫ్టీ జోన్. అంటే వాళ్ళు కూడా వస్తే బాగుంది మరి అంటున్నారా, లేకుంటే వద్దు ఇక్కడ అక్కడనే ఉంటారట? అంటే చాలా ప్రదేశ ఉన్నాయట కాబట్టి ఆనే ఉంటారు. అయితే ఇక్కడ నిజం ఇటు ఒక పిప్రి సంబంధించిన ఒక యువకుడు ఉన్నారు, మాట్లాడేస్తాం. అన్న, మీ ఊరికి మొత్తం ఎంతమంది ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు వెళ్ళారు? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? మా ఊరు నుంచి దాదాపు 200 మంది దాకా పైగా వెళ్ళారు. దాదాపు ఇప్పటికైతే ఇజ్రాయెల్ ఒక 50 మంది వెళ్ళారు. ఇరాన్, ఇరాకు, బయట దేశాల బాగా మంది వెళ్ళారు. వాళ్ళని ప్రభుత్వం వెంటనే ఖండించి వాళ్ళని వెంటనే తొందరగా వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేదవాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తలేదు, పేదవాళ్ళకు కొంచెం బాగా గరీబ్ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ పేదవాళ్ళని కంపల్సరీ ఇంటికి పంపించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కంపల్సరీ తొందరగా పేదవాళ్ళని తొందరగా పంపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వెంటనే స్పందించి అక్కడ ఉండొచ్చు, అక్కడ విదేశాల్లో చిక్కుడు ఇరాన్ కావచ్చు, ఇరాక్, ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళని కూడా వెంటనే తిప్పియాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అలాగే బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ముందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.